రేపటి రాశి ఫలాలు అంటే ఆదివారం 5 జూలై 2026 స్వస్తి శ్రీ పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం తిథి పంచమి తిథి. మొదటి రాశి చూసుకుంటే మేషరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకు దక్కుతాయి. రేపు మీకు అనుకూలంగా ఉంటుంది. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు రేపు సూర్య భగవానుకి అర్ఘ్యం ఇవ్వండి లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఆవుకి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి లేదా లక్ష్మీదేవిని పూజించండి. తదుపరి రాశి చూసుకున్నట్టయితే మిథున రాశి. కొత్త ఆదాయాల కోసం అన్వేషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల నుంచి ఆశించిన ఆదాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అయితే పరిహారం ఏం చేస్తారంటే గణపతికి స్తోత్రం చదవండి లేదంటే గరిక సమర్పించండి. విఘ్నాలను తొలగిపోతాయి. భగవన్ నామస్మరణ మాత్రం వీడవకండి ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే. తదుపరి రాశి కర్కాటక రాశి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. శివాభిషేకం చేయండి లేదా శివనామస్మరణ చేయండి. తదుపరి రాశి సింహరాశి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆదిత్య హృదయం పఠించండి లేదంటే తండ్రి గారి ఆశీస్సులను తీసుకోండి. నామస్మరణ మాత్రం వీడకండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే శుచిగా లేకపోయినా సరే దానికి దోషం అనేది ఉండదు. తర్వాత రాశి కన్యా రాశి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామ పారణ చేయండి. కుదరకపోతే శ్రీరామనామాన్ని జపించండి, మేలు జరుగుతుంది. తదుపరి రాశి తులారాశి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. నూతన వస్తువులు కొనే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ వ్యాపారాల్లో లాభం వస్తుంది. పరిహారం ఏం చేస్తారంటే రేపటి రోజున దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. నెయ్యి దీపం సమర్పించి నమస్కారం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రుణాలు తీర్చే మార్గాలు మీకు దొరుకుతాయి. పరిహారం ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసాను పఠించండి. కుదరకపోతే హనుమాన్కి సింధూర ధారణ చేయించడం వల్ల ధైర్యం, విజయం అన్నీ లభిస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. చదువుకునే విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి లేదా గురువు గారికి నమస్కరించుకోండి. తదుపరి రాశి చూసుకున్నట్టయితే మకర రాశి. గృహ వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అయితే రేపు మీ పరిహారం ఏంటంటే శనిదేవుని స్తోత్రం చదవండి లేదా పేదలకు లేదా ఏదైనా అన్నదానం లేదంటే ఏదైనా సహాయం చేయవచ్చు. తోబుట్టుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు కలుగుతాయి. మీ పట్టుదల వల్ల కఠినమైన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. రేపు చేయవలసిన పరిహారం శివాలయంలో దీపారాధన చేయండి లేదంటే పక్షులకు ధాన్యం గింజలు వేయడం మంచిది. తదుపరి రాశి చూసుకున్నట్టయితే మీనరాశి. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఆనందంగా ఉంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహాల స్తోత్రం చదవండి. అరటి చెట్టుకు నీరు పోసి నమస్కరించుకోండి. సర్వే జన సుఖినోభవంతు. లోకా సమస్త సుఖినోభవంతు. రోజువారీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.